Hello everyone, this is MFBV and welcome to our new show Young and Youth Wealth Hub. మీకు తెలుసా మన ఇండియాలో ఎన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉన్నాయో అలాగే ఎన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ రన్ అవుతున్నాయో? అక్టోబర్ 2023కి అరౌండ్ 45 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉన్నాయండి అండ్ 1000 కంటే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. మరి మనం ఎటువంటి ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలని ప్రతి రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అందరికీ అన్ని ఫండ్స్ సూటబుల్ అంటే డెఫినెట్లీ కాదండి. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ రిటైల్ ఇన్వెస్టర్ నెట్వర్క్ కానీ, ఫైనాన్షియల్ గోల్స్ కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, వాళ్ళు తీసుకునే రిస్క్ లెవెల్స్ కానీ అండ్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి. సో కాబట్టి అందరికీ అన్ని ఫండ్స్ సజెస్టబుల్ కాదు. సో మన యంగ్ అండ్ యూత్ వెల్త్ హబ్ లో ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, అవి మనకి సూటబుల్ కాదా, అండ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా అనలైజ్ చేయాలో తెలుసుకుందాం. దాంతో పాటు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అండ్ సింపుల్ గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ రివ్యూ అనుకోండి. ఈ మధ్య యూట్యూబ్ లో అలాగే మార్కెట్ లో ఒక ఫండ్ గురించి అయితే బాగా చర్చలు జరిగాయండి. లాస్ట్ 1 ఇయర్ లో ఆ ఫండ్ అనేది అరౌండ్ 60% రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఫండ్ ఏంటనేది. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అండి. మరి ఈ టైంలో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారా, లేదంటే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. అండ్ ఎవరైతే జీకే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ విషయానికి వస్తే ముందుగా నావ్ గనక మనం చూస్తే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ 28 జనవరి 2025 కి 93.66 ఉందండి. ఇది రెగ్యులర్ గ్రోత్ నావ్ అన్నమాట. అండ్ సిన్స్ ఇన్సెప్షన్ నుండి సిఏజిఆర్ గనక చూస్తే 24.98% ఉంది. అండ్ ఫండ్ బేసిక్ డీటెయిల్స్ కనుక చూస్తే మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అండి. ఇంతకు ముందు దీన్ని మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ 30 ఫండ్ అని పిలిచేవారు అనమాట. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తుంది ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా. ఈ ఫండ్ ఏం చెప్పిందంటే ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ ఇస్ టు అచీవ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ బై ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ మిడ్ క్యాప్ కంపెనీస్ ఓన్లీ. ఓకే, అలాగే లేటెస్ట్ ఏఎం గనక చూస్తే యాజ్ ఆఫ్ 31st డిసెంబర్ 2024 కి 26,421 క్రోస్ ఏఎం ఉందండి. అండ్ ఫండ్ టైప్ వచ్చేసరికి ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ అన్నమాట. అంటే దీనికి లాగిన్ పీరియడ్ అనేది ఏమి ఉండదు. అండ్ పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో వచ్చేసరికి 1.46 ఉంది. ఎంట్రీ లోడ్ అనేది నిల్ అన్నమాట. అండ్ మనకి రెగ్యులర్ గా అండ్ డైరెక్ట్ ప్లాన్ రెండు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి ఏంటంటే బిఫోర్ 12 మంత్స్ కనుక మనం ఎగ్జిట్ చేస్తే ప్రాఫిట్ లో 1% ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. అండ్ బెంచ్ మార్క్ వచ్చేసరికి నిఫ్టీ మిడ్ క్యాప్ 150 అండి. అండ్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 1.58% ఉంది. అండ్ మినిమం అప్లికేషన్ అమౌంట్ ఎంతంటే 500, అలాగే మినిమం రిడమ్షన్ అమౌంట్ కూడా 500 ఉంటుంది. అండ్ ఫండ్ మేనేజర్స్ వచ్చేసరికి 4 మెంబర్స్ ఉన్నారండి. ఒకరు రాకేష్ శెట్టి ఫండ్ మేనేజర్ అండ్ డీలర్, నికేత్ సిఐఓ అండ్ ఫండ్ మేనేజర్, అజయ్ ఖండేల్వాల్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, అలాగే సునీల్ సావత్ డీలర్ కమ్ ఫండ్ మేనేజర్ అన్నమాట. అండ్ ఫండ్ క్రిసిల్ రేటింగ్ కనుక చూస్తే 5 స్టార్ ఉందన్నమాట. అండ్ ఎవ్రీ ఇన్వెస్టర్ కూడా రిస్కోమీటర్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఈ ఫండ్ రిస్కోమీటర్ కనుక చూస్తే వెరీ హై రిస్క్ అన్నమాట ఈ ఫండ్ అనేది. ఫండ్ 1 ఇయర్ రిటర్న్స్ కనుక చూస్తే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూస్తే ఈ స్కీమ్ అనేది 27.82% రిటర్న్స్ ఇచ్చిందండి. వేరే బెంచ్ మార్క్ రిటర్న్స్ కనుక చూస్తే 9.7% మాత్రమే ఇచ్చింది. అలాగే మిడ్ క్యాప్ కేటగిరీ యావరేజ్ కనుక చూస్తే 13.22% ఉంది. సో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది బెంచ్ మార్క్ రిటర్న్స్ ని బీట్ చేసింది, అలాగే కేటగిరీ యావరేజ్ ని కూడా బీట్ చేసింది. అండ్ మన ఫండ్ రిటర్న్స్ కనుక చూస్తే 1 ఇయర్ బ్యాక్ మనం 10,000 ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి వదిలేసి ఉంటే ప్రెసెంట్ వాల్యూ వచ్చేసరికి 12,816 రూపీస్ అండి. సో అబ్సల్యూట్ రిటర్న్స్ వచ్చేసరికి 28% వర్కౌట్ అవ్వడం జరిగింది. అదే 3 ఇయర్స్ బ్యాక్ కనుక మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రెసెంట్ వాల్యూ 20,855 రూపీస్ అండ్ 108% అనేది అబ్సల్యూట్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదే 10 ఇయర్స్ బ్యాక్ కనుక మనం 10,000 ఇన్వెస్ట్ చేసి వదిలేస్తుంటే 49,492 రూపీస్ కరెంట్ వాల్యూ ఉంటుండేదండి. అరౌండ్ 394.92% అబ్సల్యూట్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కూడా గ్యారంటీ కాదు. బట్ మనం మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీ చూడాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఐపి రిటర్న్స్ చూద్దామండి. 1 ఇయర్ బ్యాక్ మనం ఈ ఫండ్ లో కనుక ఎవ్రీ మంత్ 1000 రూపీస్ తో ఎస్ఐపి చేస్తుంటే ఇన్వెస్ట్ అమౌంట్ అనేది 12,000 అయ్యేది. కరెంట్ వాల్యూ 12,247 రూపీస్ అనమాట. దీనికి మార్కెట్ ఫాల్ అనేది ఉండడం వల్ల పెద్దగా ఇంక్రీజ్ అనేది మనకు కనిపించదు. అదే 2 మంత్స్ బ్యాక్ కనుక చూస్తుంటే బెటర్ గా రిటర్న్స్ ఉండేవి. అదే 3 ఇయర్స్ బ్యాక్ కనుక మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే 36,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. అండ్ లేటెస్ట్ వాల్యూ వచ్చేసరికి 55,944 రూపీస్ అండి. అరౌండ్ 55% రిటర్న్స్ అమౌంట్ జనరేట్ చేసింది. అదే 10 ఇయర్స్ బ్యాక్ కనుక మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 1,20,000, కరెంట్ వాల్యూ 3,80,000, 216% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఈ ఫండ్. ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ని పెడుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇందులో లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 3.98% ఉంటే మిడ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ 21.82%, స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ 17.4%,
అండ్ అదర్స్ 47.62% ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. ఈ ఫండ్ లో ఉన్న టాప్ 10 స్టాక్స్ కనుక చూస్తే కోఫోజ్ లిమిటెడ్ అండి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. టోటల్ హోల్డింగ్స్ లో 9.86% అలొకేట్ చేశారు. అండ్ సెకండ్ వన్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ అండి, జెమ్స్ జ్యువెలరీ అండ్ వాచెస్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. ఈ కంపెనీకి 9.64% టోటల్ హోల్డింగ్స్ లో అలొకేట్ చేయడం జరిగింది అనమాట. రీసెంట్ అలిగేషన్ ఏంటంటే మోతీలాల్ ఓస్వాల్ అనేది కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ ని మ్యానిపులేట్ చేయడం వల్ల స్టాక్ అనేది విత్ ఇన్ 6 months లో బాగా పెరిగింది. దాని వల్ల మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ కూడా బాగా పెరిగిందని ఒక రూమర్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి మోతీలాల్ ఓస్వాల్ అనేది ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. మేము ఎటువంటి మ్యానిపులేషన్స్ అనేవి చేయలేదు కళ్యాణ్ జ్యువెలర్స్ లో, మేము రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది అని చెప్పి క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ థర్డ్ స్టాక్ ఏంటంటే పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్ అండి, కేబుల్స్ అండ్ ఎలక్ట్రికల్స్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. ఇందులో టోటల్ హోల్డింగ్స్ లో కనుక చూస్తే 8.95% అలొకేట్ చేశారు. అలాగే ట్రెంట్ లిమిటెడ్ స్పెషాలిటీ రిటైల్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది, 8.09% అలొకేట్ చేశారు. అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ సెక్టర్ లో ఉంది, దీనికి 7.94% అలొకేట్ చేశారు. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, దీనికి 5.14% టోటల్ హోల్డింగ్స్ లో అలొకేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒక మహీంద్రా అండ్ మహీంద్రా అండి, ప్యాసింజర్ కార్స్ అండ్ యూటిలిటీ వెహికల్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. దీనికి టోటల్ అలిగేషన్ లో 3.98% అలొకేట్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ సర్వీస్ సెక్టర్ లో ఉంది, దీనికి 3.86% అలొకేట్ చేశారు. అండ్ 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ అదే పేటిఎం అండి, ఫైనాన్షియల్ టెక్నాలజీ, దీనికి 3.85% టోటల్ అలొకేషన్ చేశారు. అలాగే వోల్టాస్ లిమిటెడ్ టోటల్ హోల్డింగ్స్ లో 3.39% అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో ఇవి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియోలో ఉన్న టాప్ 10 స్టాక్స్ అండి. అండ్ ఈ స్టాక్స్ అన్ని కూడా చాలా క్వాలిటీ స్టాక్స్ అండి. రీసెంట్ కరెక్షన్ లో ఈ స్టాక్స్ అన్ని కూడా 10 to 20% అనేది కరెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలనుకుంటున్నారో ఇవే స్టాక్స్ ని యాడ్ చేసుకోవచ్చు పోర్ట్ఫోలియోలో. మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు చూసుకోవాల్సిన ఇంకొక పాయింట్ రిస్క్ రేషియోస్ అండి. ఒక ఫండ్ కి సంబంధించిన స్టాండర్డ్ డీవియేషన్, బీటా, షార్ప్ రేషియో ఎలా ఉన్నాయనేది ఒక అవగాహన అయితే ఉండాలన్నమాట. అండ్ మోతీలాల్ ఓస్వాల్ కి సంబంధించిన స్టాండర్డ్ డీవియేషన్ చూస్తే 15.75 ఉంటే కేటగిరీ యావరేజ్ అనేది 15.15 ఉంది. కేటగిరీ కంటే కూడా స్టాండర్డ్ డీవియేషన్ అనేది మోతీలాల్ ఓస్వాల్ కి సంబంధించింది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఫండ్ అనేది హై వాలిటాలిటీ అన్నమాట. స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే లాస్ట్ 3 years లో ఒక ఫండ్ అనేది ఎంత వాలిటైల్ గా ఉందనేది ఇండికేట్ చేస్తుందండి. ఇప్పుడు లోవర్ స్టాండర్డ్ డీవియేషన్ ఉందనుకోండి, ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ప్రెడిక్టబుల్ గా ఉంటుందని ఒక అర్థం. సపోజ్ ఒకే కేటగిరీలో ఉన్న 2 ఫండ్స్ తీసుకోండి, ఈ 2 ఫండ్స్ కూడా లాస్ట్ 3 years లో 10% రిటర్న్స్ ఇచ్చేయండి. బట్ ఫండ్ ఏ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఫండ్ బి స్టాండర్డ్ డీవియేషన్ కంటే తక్కువగా ఉంటే ఫండ్ ఏ అనేది ఫ్యూచర్ లో సిమిలర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉందని ఒక అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ రేషియో బీటా అండి. మార్కెట్ లో ఉన్న సిమిలర్ ఫండ్స్ తో మనం కంపేర్ చేసేటప్పుడు ఈ ఫండ్ అనేది ఎంత వాలిటాలిటీగా ఉంది అనేది బీటా మనకి ఇండికేట్ చేస్తుందండి. సపోజ్ సేమ్ కేటగిరీలో ఉన్న 2 ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, ఫండ్ ఏ ఫండ్ బి, అండ్ 2 ఫండ్స్ కూడా లాస్ట్ 3 years లో 10% రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఫండ్ ఏ బీటా అనేది ఫండ్ బి బీటా కంటే తక్కువగా ఉందనుకోండి, ఫండ్ ఏ అనేది ఫ్యూచర్ లో సిమిలర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మోతీలాల్ ఓస్వాల్ బీటా కనుక చూస్తే 0.82 ఉంటే కేటగిరీ యావరేజ్ అనేది 0.89 ఉంది. కేటగిరీ యావరేజ్ కంటే కూడా మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ బీటా అనేది చాలా తక్కువగా ఉంది. సో ఫండ్ అనేది లో వాలిటాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ షార్ప్ రేషియో అండి. ఒక ఫండ్ అనేది రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఎంత రిస్క్ తీసుకుంటుందో షార్ప్ రేషియో అనేది ఇండికేట్ చేస్తుంది. సపోజ్ సేమ్ కేటగిరీలో ఉన్న 2 ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, 2 ఫండ్స్ కూడా లాస్ట్ 5 years లో 15% రిటర్న్స్ ఇచ్చాయి అనుకోండి, అండ్ ఫండ్ ఏ షార్ప్ రేషియో అనేది 1.50 ఉంది, ఫండ్ బి షార్ప్ రేషియో అనేది 1.25 ఉంటే మనం ఏదైతే షార్ప్ రేషియో ఎక్కువగా ఉంటుందో ఆ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ కి వచ్చేసరికి షార్ప్ రేషియో అనేది 1.53 ఉంటే కేటగిరీ యావరేజ్ అనేది 0.89 ఉంది. సో బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ట్రెనర్స్ రేషియో అండి. ఈచ్ యూనిట్ కి తీసుకున్న రిస్క్ కి ఎంత ఎక్సెస్ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుందో ఈ రేషియో అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ట్రెనర్స్ రేషియో అనేది 0.29 ఉంటే కేటగిరీ యావరేజ్ అనేది 0.15 ఉంది. సో బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ రేషియో జెన్సన్ ఆల్ఫా అండి. బెంచ్ మార్క్ రిటర్న్స్ తో కంపేర్ చేస్తే ఎంత అడిషనల్ రిటర్న్స్ అనేది ఈ ఫండ్ జనరేట్ చేస్తుందో ఇండికేట్ చేస్తుంది అనమాట. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ జెన్సన్స్ ఆల్ఫా అనేది 11.8 ఉంటే కేటగిరీ యావరేజ్ అనేది 1.38 ఉంది. సో బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేవి ఉన్నాయి. సో ఓవరాల్ గా కనుక చూస్తే బీటా అనేది తక్కువగా ఉంది, షార్ప్ రేషియో అనేది కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది, ట్రెనర్స్ రేషియో అనేది కూడా ఎక్కువగా ఉంది, అండ్ జెన్సన్ ఆల్ఫా కూడా ఎక్కువగా ఉంది. ఓన్లీ హై వాలిటాలిటీ మాత్రమే వేరే కేటగిరీ యావరేజ్ తో మనం కంపేర్ చేస్తే
ఫండ్ అనేది హై వాలిడిటీగా ఉంది. మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పీర్ కంపారిజేషన్ చేస్తాం కదా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా కేటగిరీ వైజ్ గా పీర్ కంపారిజేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ విషయానికి వస్తే పీర్స్ లో మెయిన్ గా ఇన్వెస్ట్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ ఉందండి. క్రిసిల్ ర్యాంక్ 5 ఉంది. లాస్ట్ 1 year లో ఈ ఫండ్ 21% రిటర్న్స్ ఇచ్చింది. వేరే మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అనేది 27% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఎడల్వైజ్ మిడ్ క్యాప్ ఫండ్ కనుక చూస్తే క్రిసిల్ ర్యాంక్ 5 ఉంది. లాస్ట్ 1 year లో 20% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ ఉంది. క్రిసిల్ ర్యాంక్ 3 ఉంటే లాస్ట్ 1 year లో 18% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ ఉంది. ఇది క్రిసిల్ ర్యాంక్ 4 ఉంది అండ్ లాస్ట్ 1 year లో 17% ఇచ్చింది. అండ్ ఎల్ఐసి ఎంఎఫ్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఉంది. క్రిసిల్ ర్యాంక్ 4 ఉంటే లాస్ట్ 1 year లో 17% రిటర్న్స్ ఇచ్చింది. మనం పీర్ కంపారిజేషన్ కనుక చూస్తే మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అనేది టాప్ ఆఫ్ ది రో లో ఉందండి. ఎందుకంటే రిటర్న్స్ వైజ్ గా చూసినా క్రిసిల్ ర్యాంక్ వైజ్ చూసినా కూడా ఈ ఫండ్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా కనుక చూస్తే ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అండ్ స్ట్రాటజీ బాగానే ఉంది. అలాగే బెంచ్ మార్క్ రిటర్న్స్ ని బీట్ చేసింది. అలాగే కేటగిరీ యావరేజ్ రిటర్న్స్ ని కూడా బీట్ చేయడం జరిగింది అనమాట. అండ్ రీసెంట్ గా వచ్చిన రూమర్స్ గురించి అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఈ టైంలో మార్కెట్ కూడా కరెక్ట్ అయింది కాబట్టి ఇటువంటి ఫండ్ లో ఏంటంటే లంసమ్ అండ్ ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఈ ఫండ్ ఎవరికి సూటబుల్ అంటే 3 to 5 years ఎవరైతే రిస్క్ తీసుకొని హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది సూటబుల్ అవుతుంది అనమాట. సో ఇదండి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ గురించి. అండ్ మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏదైనా డైరెక్ట్ స్టాక్స్ అవ్వచ్చు, లేదు అనుకుంటే ఈక్విటీ అవ్వచ్చు, ఎందులోనే ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి. తర్వాత మాత్రమే మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఫైనలీ మీకు గనక మ్యూచువల్ ఫండ్స్ గురించి ఐడియా ఉంటే యాజ్ పర్ సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక మిడ్ క్యాప్ ఫండ్ అనేది ఎంత పర్సెంటేజ్ అనేది మిడ్ క్యాప్ స్టాక్స్ కి అలొకేట్ చేయాలో ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ జీకే ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.